ఈరోజు మన వీడియోలో మామిడికాయ తొక్కుడు పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామూలుగా తొక్కుడు పచ్చడి అంటే ముక్కలు ఊరబెట్టి ఎండబెట్టి చేస్తూ ఉంటాం కదండి. కానీ ఈ పచ్చడికి అవి ఏమీ అవసరం లేదు, అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినొచ్చు. ఇంచుమించు మనకి మాగాయ పచ్చడి తింటే ఎలా ఉంటుందో ఆ రుచి ఉంటుందండి. మామిడికాయ తొక్కుడు పచ్చడికి మామిడికాయలు 4 కాయలు తీసుకున్నానండి. నేను మీడియం సైజువి 4 తీసుకున్నాను. 4 కాయలకే పచ్చడి క్వాంటిటీ చాలా అవుతుంది. పుల్లగా ఉన్న కాయలు ఏవైనా తీసుకోవచ్చు. పునాసకాయతో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మామిడికాయల్ని బాగా కడిగి తడి ఆరనివ్వాలి. పూర్తిగా తడి ఆరేక ఇలా చెక్కుకోవాలి. కాయలన్నీ ఇలా చెక్కుకున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. మాగాయ బద్దలు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా ఉండాలి. ఇలా కట్ చేసుకుంటే తొక్కుడు పచ్చడికి బాగుంటుంది. ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు మరీ మెత్తగా పేస్ట్లా అవ్వకుండా ఉంటుంది ఇలా కట్ చేస్తే. చూడండి, అన్ని ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు కొలుచుకుందాం. ముక్కలు కొలుచుకోవడానికి ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా కొలుచుకోవాలి. నొక్కు పెట్టకూడదు, గిన్నెకి ఎన్ని పడతాయో అన్నీ తీసుకోవాలి. నాకు ఈ గిన్నెతో 2.5 గిన్నెల ముక్కలైనవి. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు మెంతి పిండి, ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మీడియం సైజ్ 4 మామిడికాయలకి 1.5 స్పూన్ల మెంతులు, 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయండి. ఇవి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. మాడకూడదు, మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. మెంతి పిండి, ఆవు పిండి తయారైంది. ఇలా మెత్తగా ఉండాలండి. ఎక్కడైనా ముక్కల్లా ఉంటే మళ్ళీ చిరిచేది వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకుందాం. ఎందుకంటే పోపు పూర్తిగా చల్లారాలి కాబట్టి ఇలా ముందు పెట్టుకుంటే సరిపోతుంది. 2.5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో గిన్నెంపావు వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా, ఎందుకంటే ఊరగాయ కాబట్టి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు కాస్త ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. మనం ఇలాంటి ఊరగాయలు చేసేటప్పుడు ముక్కలు కొలుచుకొని ముందే పోపు పెట్టేసి ఉంచుకోవాలి. ఈ లోపల చల్లారుతూ ఉంటుంది. చూడండి, ఇవి ఇలా సగం వేగినాయి కదా. ఇలా సగం వేగాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. తొక్కుడు పచ్చడికి కాస్త వెల్లుల్లి ఎక్కువే పడుతుంది, ఎక్కువ ఉంటే బాగుంటుంది. నేను 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వెల్లుల్లి త్వరగా వేగుతుంది కాబట్టి అవి సగం వేగేకి వేసుకుంటే అన్ని సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 7 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి అవి వేగిపోతాయి, లేదంటే ఎండుమిర్చి ఎక్కువ రంగు వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా వేగిందో. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో ఎక్కువ ముక్కలు వేసుకోకూడదండి, కొన్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటేనే తొక్కుడు పచ్చడి బాగుంటుంది. చక్కగా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. మిక్సీలో అయితే గనక ఈ విధంగా పట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా ముక్కలన్నీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ముక్కలన్నీ ఇలా మిక్సీ పట్టుకుందాం కదా. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 2.5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో 1/2 గిన్నె కారం, పావు గిన్నెకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతి పిండి, ఆవు పిండి వేసి కలుపుకోవాలి. అదే సంవత్సరం పొడవునా నిల్వ ఉండే తొక్కుడు పచ్చడికైతే మాగాయ ముక్కలు ఎలా అయితే ఉప్పులో ఊరబెట్టి ఓట తీసి ఎండబెడతారో తొక్కుడు పచ్చడి కూడా అదే విధంగా చేస్తారు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసి కలుపుకోవాలి. పోపు ఇలా పూర్తిగా చల్లారాలండి, ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడు వేస్తే రంగు మారిపోతుంది, చిరిచేది వచ్చినట్టు ఉంటుంది. అసలు చేసినట్టు కూడా అనిపించదండి, అంత సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, తొక్కుడు పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే లేతకాయలు కాబట్టి త్వరగా పాడవుతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 నెలలు ఉన్నా కూడా అస్సలు పాడవదండి, రంగు మారదు, చాలా బాగుంటుంది. ఒక రోజు ఊరితే ఇంకా బాగుంటుంది. ఒక రోజు ఊరిన తర్వాత రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. నూనె తక్కువ ఉంది అనుకుంటే నూనె కూడా కాచి చల్లారేక కలుపుకోవచ్చు. నాకు తెలిసి ఇంకేం పట్టవండి, పడితే ఒకవేళ ఉప్పు పడితే పట్టొచ్చు. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. వీడియోలో తురుము పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు సింపుల్గా పెట్టేసుకోవచ్చు, పెద్ద టైం పట్టదు. ఈ కొలతలతో ఇలా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినొచ్చు.
తురుము పచ్చడికి మీడియం సైజ్ మామిడికాయలు 3 తీసుకున్నాను. బాగా పుల్లగా ఉన్న కాయలు తీసుకోవాలి, లేదా రసాలు దొరికితే కనుక రసాలతో అయితే ఇంకా బాగుంటుంది. మామిడికాయల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడిచి తడి ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత చిక్కు తీసి ఇలాంటి పెద్ద చిల్లులున్న గ్రేటర్తో తురుముకోవాలి. చిన్న చిల్లులతో అనుకోండి తురుము కింద ఉండదు, అది మరీ పేస్ట్లా ఉన్నట్టు ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ తురుముని కొలుచుకుందాం. ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి. ఇలా కొలతలతో అయితే మీకు ఉప్పు కారం అన్నీ సమానంగా సరిపోతాయి. ఈ విధంగా కొలుచుకోవాలండి, మరీ నొక్కి పెట్టి తీసుకోకూడదు. గిన్నెకి ఎంత పడుతుందో అంతే తీసుకోవాలి. నాకు ఈ గిన్నెతో 2 గిన్నెల మామిడికాయ తురుమైంది. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. మామిడి తురుమంతా ఇలా కొలుచుకున్నాం కదా, కొలుచుకున్నాక ఏదైనా కంచంలో గానీ ప్లేట్లో గానీ కవర్ పైన గానీ వేసి 1 గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో ఎండిన తర్వాత మీరు ఊరగాయ కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంచుమించు మనకి మాగాయ రుచి వస్తుందండి. ఇది మరీ పల్చగా ఎండబెట్టకూడదు, ఇలా కొంచెం మందంగానే ఉండాలి. ఎందుకంటే తురుము కదా, పల్చగా ఎండబెడితే బాగా డ్రై అయినట్టు అయిపోతుంది. కరెక్ట్గా 1 గంట ఉంటే సరిపోతుంది. ఇది ఎండే లోపల మనం ఆవు పిండి మెంతిపిండి అలాగే పోపు చూద్దాము. ఇప్పుడు ఆవు పిండి మెంతిపిండి కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మీడియం సైజ్ 3 మామిడికాయలకి 1 స్పూన్ మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. మాడకూడదు, మాడిని అంటే మాడువాసన వచ్చినట్టు ఉంటుంది, చిరి చేదుగా ఉంటుంది. చూడండి ఇవిలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకుందాం. బాగా మెత్తగా ఉండాలి, ఎక్కడన్నా ముక్కల్లా ఉండిపోతే మళ్ళీ చేతి కింద ఉంటుంది ఊరగాయ అంతా. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మెంతి పిండి ఆవు పిండి తయారైంది. ఇప్పుడు పోపు కోసం 2 కప్పుల మామిడికాయ తురుముకి అదే కప్పుతో 1 కప్పు వేరుశనగ నూనె తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఊరగాయలకి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడి అయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. స్పూనున్నర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ ఊరగాయకి పోపులో ఇంకా ఏమి వేయాల్సిన అవసరం ఉండదండి. మినపప్పు శనగపప్పు జీలకర్ర ఇవేమీ అవసరం ఉండదు. ఇవి ఇలా బాగా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 7 కాయలు, కొద్దిగా కరివేపాకు 1/2 స్పూన్ ఇంగు వేసి కలుపుకోవాలి. ఇవి వేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి, ఆ వేడికి అవి వేగిపోతాయి. ఇలా అయితే మీకు ఎండుమిర్చి రంగు మారకుండా బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా వేగిపోయినాయో. ఇదంతా బాగా చల్లారాలి. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఎండితే సరిపోతుందండి, పూర్తిగా డ్రై అవ్వకూడదు. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తురుము పచ్చడికి తురుమిలా ఎండలో పెట్టిన దానికి ఎండలో పెట్టని దానికి ఒక్కసారి చేసి చూడండి, చాలా తేడా ఉంటుంది రుచిలో. ఇందులో 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి ఆవు పిండి వేసుకోవాలి. అలాగే నేను 3 మ్యాంగో కారం వేస్తున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా వేసుకోవచ్చు, కూర కారం వేసుకోకూడదు. 2 కప్పుల మామిడికాయ తురుముకి అదే కప్పుతో 1/2 కప్పు కారం, 1/2 కప్పుకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చళ్ళు పెట్టుకోవడం చాలా కష్టం అనుకుంటారు, కానీ పచ్చళ్ళే ఈజీ అండి. చేసే విధానం కరెక్ట్ కొలతలు ఉంటే గనక ఈజీగా ఎవరైనా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసి కలుపుకోవాలి. ఇది బాగా చల్లారాలండి, ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడి ఉంటే ఊరగాయ రంగు మారిపోతుంది, చిరి చేదుగా ఉన్నట్టుంటుంది. 1 రోజు ఊరితే ఇంకా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక అంతగా ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. నూనె తక్కువ ఉంటే గనక నూనె కూడా వేడి చేసి చల్లారేక కలుపుకోవచ్చు. నూనె గాని ఉప్పు గాని కలుపుకోవాలి అనుకుంటే మరుసటి రోజు రుచి చూసి కలుపుకోండి. కలిపిన రోజే మనకి తెలియదు. ఇంతేనండి, తురుము పచ్చడి తయారైంది. ఇది మనకి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 6-7 నెలల వరకు ఇంతే ఫ్రెష్ గా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.